నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే రోజూ మాట్లాడటానికి ఉపయోగపడేవి నేర్చుకుందాం. అవును, పిల్లలకు ముఖ్యంగా ఉపయోగపడే 3 అంశాలు. మొదటిది క్యాంట్ పదాలు. ఆ అంటే చెయ్యగలను, చెయ్యలేను అని చెప్పడం కదా. అంతేకాదు, అనుమతి అడగడం, ఇవ్వడం, వాటి గురించి కూడా. రెండోది ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే మీ, యూ, హిమ్ లాంటివి. ఎగ్జాక్ట్లీ. మీ, యూ, హిమ్, హర్, ఇట్, అజ్, దెమ్. ఇవి ఎక్కడ ఎలా వాడాలో చూద్దాం. సరే, ఇక మూడోది మనకు నచ్చినవి, నచ్చనివి. అంటే లైక్స్, డిస్లైక్స్ ఎలా చెప్పాలో. ముఖ్యంగా లైక్, లవ్, హేట్ తర్వాత క్రియ వస్తే ఏం చేయాలనేది. ఓ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవన్నీ తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడటం ఇంకాస్త సులభం అవుతుంది కదా. తప్పకుండా ఆ బేసిక్స్ గట్టిగా ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, అయితే మొదటి దానితో మొదలు పెడదాం. క్యాన్ మరియు క్యాంట్. సరే, ముందుగా క్యాన్. దీనికి 2 ముఖ్యమైన ఉపయోగాలున్నాయి. మొదటిది సామర్థ్యం, అంటే ఎబిలిటీ. మనమొక పని చేయగలము అని చెప్పడానికి. ఉదాహరణకు, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. పర్ఫెక్ట్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అలాగే పక్షులు ఎగరగలవు అనాలంటే బర్డ్స్ కెన్ ఫ్లై. అవును, బర్డ్స్ కెన్ ఫ్లై. ఇది వాటి సామర్థ్యం. మరి చెయ్యలేని పనుల గురించి అంటే నాకు ఈత రాదు అని చెప్పాలి. అప్పుడు క్యాంట్ వాడాలి. ఇది కెనాట్కి చిన్న రూపమన్నమాట. క్యాంట్. క్యాంట్. CANT. అవును. ఐ కాంట్ స్విమ్ అంటే నేను ఈత కొట్టలేను. అలాగే పిల్లలు కారు నడపలేరు కదా. నిజమే. చిల్డ్రన్ కాంట్ డ్రైవ్ ఎ కార్ అని చెప్పొచ్చు. ఇది అసమర్థత, అంటే ఇనేబిలిటీ. అర్థమైంది. క్యాన్ అంటే చేయగలను, క్యాంట్ అంటే చేయలేను, ఇంతేనా? లేదు, ఇంకో ముఖ్యమైన ఉపయోగం ఉందన్నాను కదా, అది అనుమతి, పర్మిషన్. పర్మిషన్. ఓ నేను లోపలికి రావచ్చా అని అడుగుతామే, కెన్ ఐ కమ్ ఇన్ అని. అది ఇదేనా? ఖచ్చితంగా అదే. అక్కడ మనం అనుమతి అడుగుతున్నాం. కెన్ ఐ బారో యువర్ పెన్సిల్ అంటే నీ పెన్సిల్ తీసుకోవచ్చా అని. మరి ఎవరైనా అడిగితే మనం సరే తీసుకోవచ్చు అని చెప్పడానికి? అప్పుడు కూడా క్యాన్ వాడతాం. ఎస్, యూ కెన్ టేక్ ఇట్, లేదా సింపుల్గా యూ క్యాన్. యూ కెన్ యూజ్ మై ఫోన్ అంటే నువ్వు నా ఫోన్ వాడుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఇది అనుమతి ఇవ్వడం. మరి ఇవ్వకూడదనుకుంటే, వద్దని చెప్పాలంటే అప్పుడు మళ్ళీ కాంట్ వాడాలా? అవును, అనుమతి నిరాకరించడానికి క్యాంట్ వాడతాం. సారీ, యూ కాంట్ యూజ్ మై ఫోన్ నౌ. లైబ్రరీలో గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పడానికి? యూ కాంట్ టాక్ లౌడ్లీ హియర్ అని చెప్పొచ్చు. ఇక్కడ చెయ్యకూడదు, అనుమతి లేదు అని అర్థం. ఓకే, సో క్యాన్కి 2 ఉపయోగాలు: ఎబిలిటీ చెయ్యగలను మరియు పర్మిషన్ అనుమతి అడగడం, ఇవ్వడం. అవును, అలాగే క్యాంట్కి కూడా 2: ఇనెబిలిటీ చేయలేను మరియు పర్మిషన్ నిరాకరించడం చేయకూడదు. చాలా క్లియర్గా ఉంది. ఈ క్యాంట్లు చిన్న పదాలే అయినా చాలా పవర్ఫుల్. నిజమే. వీటితో పిల్లలు చాలా విషయాలు చెప్పొచ్చు. ప్రాక్టీస్ చెయ్యాలంతే. నేను ఇది చెయ్యగలను, అది చెయ్యలేను అని లిస్టు రాసుకోవచ్చు. మంచి ఐడియా. సరే, ఇక రెండో అంశం వైపు వెళ్దామా? కొంచెం పెద్ద పదం అనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. పేరు పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవి వాక్యంలో క్రియ అంటే పని యొక్క ప్రభావాన్ని అందుకుంటాయి. అంటే కొంచెం వివరంగా చెప్పండి. సరే, ఒక వాక్యం చూడండి. రవి హెల్ప్స్ సీత. ఇక్కడ హెల్ప్స్ అనేది క్రియ అంటే పని. ఎవరు చేస్తున్నారు? రవి. రవి సబ్జెక్ట్. ఓకే, ఆ సహాయం ఎవరికందుతోంది? సీతకు. అవును, సీత ఆ పని యొక్క ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు సీత అనే పేరుకు బదులుగా మనం ఒక ప్రోనౌన్ వాడాలి అనుకుంటే అదే ఆబ్జెక్ట్ ప్రోనౌన్. అంటే రవి హెల్ప్స్ హర్ అనాలా? ఎగ్జాక్ట్లీ. అక్కడ హర్ అనేది ఆబ్జెక్ట్ ప్రోనౌన్. ఇవి సాధారణంగా క్రియ వర్బ్ తర్వాటగాని లేదంటే టు, ఫర్, విత్ లాంటి చిన్న పదాల ప్రెపోజిషన్స్ తర్వాతగాని వస్తాయి. ఓకే. మరి ఆ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవి? లిస్ట్ చెప్పండి. ఇవిగోండి. మీ, నన్ను నాకు, యు, నిన్ను నీకు, హిమ్, అతన్ని అతనికి, హర్, ఆమెను ఆమెకు, ఇట్, దానిని దానికి, అస్, మమ్మల్ని మాకు, దెమ్, వారిని వాళ్లకి. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. మీ. ప్లీజ్ కాల్ మీ, దయచేసి నన్ను పిలువు. హీ గేవ్ ద బుక్ టు మీ, అతను పుస్తకం నాకిచ్చాడు. కాల్ అనే క్రియ తర్వాత టు అనే ప్రిపోజిషన్ తర్వాత మీ వచ్చింది. మరి యు?
ఇది కొంచెం కన్ఫ్యూజింగ్. సబ్జెక్టుగా యు ఆర్ మై ఫ్రెండ్ అంటాం, ఆబ్జెక్టుగా ఎలా? అవును, యూ రూపం మారదు, కానీ అది క్రియ తర్వాత వస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ సా యూ యెస్టర్డే, నేను నిన్ను నిన్న చూశాను. ఇక్కడ సా తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యూ. ఓ, అర్థమైంది. స్థానాన్ని బట్టి గుర్తుపట్టాలన్నమాట. సరే, ఇక హిమ్ అబ్బాయిలకు, హర్ అమ్మాయిలకు. అంతే. డి యూ నో హిమ్? అతను నీకు తెలుసా? లిసన్ టు హర్, ఆమె చెప్పేది విను. మరి ఇట్? వస్తువులకు జంతువులకు వాడతాం. ఐ బాట్ ఏ న్యూ పెన్, లుక్ అట్ ఇట్. కొత్త పెన్ కొన్నాను, దానిని చూడు. ద డాగ్ ఈజ్ క్యూట్, ఐ లైక్ ఇట్. ఆ కుక్క బావుంది, అది నాకిష్టం. సరే, చివరివి యు మరియు దెమ్. ఇవి ప్లూరల్, అంటే ఒకటి కంటే ఎక్కువ మందికి కదా. అవును, యూ అంటే మమ్మల్ని లేదా మాకు, మనం కూడా అందులో ఉంటాం. అవర్ టీచర్ హెల్ప్స్ అజ్, మా టీచర్ మాకు సహాయం చేస్తారు. కమ్ విత్ అజ్, మాతోరా. దెమ్ అంటే వారిని, వాళ్ళకి, మనం ఉండమందులో. అవును, ఐ నో దెమ్, వాళ్ళ నాకు తెలుసు. డోంట్ టెల్ దెమ్ ద సీక్రెట్, వాళ్ళకి రహస్యం చెప్పకు. బావుంది. మీ, యు, హిమ్, హర్, ఇట్, అజ్, దెమ్ వీటిని క్రియ తర్వాత లేదా టు, ఫోర్, విత్ లాంటి పదాల తర్వాత వాడాలి. సరిగ్గా చెప్పారు. వీటిని వాడితే మాటల్లో రిపిటిషన్ తగ్గుతుంది. షీ గేవ్ ద చాక్లెట్ టు మీ, ఐ విల్ ప్లే విత్ యూ, వీ సా దెమ్. ఇలా ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా, చాలా ఉపయోగపడతాయి. సరే, ఇక మన చివరి టాపిక్కి వద్దాం. ఇది నాకిష్టమైనది, లైక్స్ మరియు డిస్లైక్స్. మనకు ఇష్టమైనవి, లేనివి ఎలా చెప్పాలి? ఇది కూడా చాలా ముఖ్యం కదా మన ఫీలింగ్స్ చెప్పడానికి. దీనికి ముఖ్యంగా లైక్, లవ్, హేట్ అనే క్రియలు వాడతాం. లైక్ అంటే ఇష్టం, లవ్ అంటే? లవ్ అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. హేట్ అంటే అస్సలిష్టం లేకపోవడం, ద్వేషం. ఓకే, వీటిని మామూలుగా వస్తువులతో వాడటం తెలుసు. ఐ లైక్ ఐస్ క్రీమ్, షీ లవ్స్ పప్పీస్, హీ హేట్స్ స్పైడర్స్. అవును, ఐస్ క్రీమ్, పప్పీస్, స్పైడర్స్ ఇవన్నీ నౌన్స్. ఇలా నౌన్స్ వచ్చినప్పుడు సింపుల్గా లైక్, లవ్, హేట్ తర్వాత ఆ నౌన్ పెట్టేయచ్చు. కానీ ఇంకేదో ఉందా? ఉంది. మనం ఒక పని చేయడం ఇష్టం లేదా ఇష్టం లేదు అని చెప్పినప్పుడు, అంటే ఒక క్రియ గురించి చెప్పినప్పుడు, ఆ క్రియకు ఐఎన్జీ జోడించాలి. ఓహ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే నాకు డ్రాయింగ్ ఇష్టం అని చెప్పాలంటే ఐ లైక్ డ్రా అనకూడదా? అనకూడదు. డ్రా అనేది క్రియ కదా, దానికి ఐఎన్జీ కలపాలి. అంటే ఐ లైక్ డ్రాయింగ్ అనాలి. ఎగ్జాక్ట్లీ, ఐ లైక్ డ్రాయింగ్ పిక్చర్స్. అలాగే షీ లవ్స్ సింగింగ్ సాంగ్స్, సింగ్కి ఐఎన్జీ కలిపాం. మరి హేట్తో నాకు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాలంటే? అప్పుడు ఐ హేట్ డూయింగ్ హోంవర్క్ అనాలి. డూకి ఐఎన్జీ కలిపి డూయింగ్ అయింది. మరికొన్ని ఉదాహరణలిస్తారా? తప్పకుండా. హీ లైక్స్ ప్లేయింగ్ క్రికెట్, వీ లవ్ వాచింగ్ మూవీస్, దే హేట్ వెయిటింగ్ ఫర్ ద బస్. చూసారా, అన్ని క్రియలకు ఐఎన్జీ ఉంది. అంటే లైక్, లవ్, హేట్ తర్వాత యాక్షన్, వర్బ్ వస్తే ఐఎన్జీ తప్పనిసరి. నౌన్ వస్తే అవసరం లేదు, అంతే కదా? పర్ఫెక్ట్. ఈ చిన్న రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. పిల్లలు వాళ్లకు ఇష్టమైన పనులు, ఇష్టం లేని పనుల గురించి ఇలా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఐ లైక్ రీడింగ్, ఐ హేట్ క్లీనింగ్. చాలా సులభంగా అర్థమైంది. ఈరోజు మనం చాలా ముఖ్యమైనవి నేర్చుకున్నాం. అవును, ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దామా? చేద్దాం. మొదటిది క్యాన్, క్యాంట్. క్యాన్ అంటే సామర్థ్యం, ఐ కెన్ డాన్స్ లేదా అనుమతి, కెన్ ఐ సిట్. క్యాంట్ అంటే అసమర్థత, ఐ క్యాంట్ ఫ్లై లేదా అనుమతి లేకపోవటం, యు కాంట్ ఈట్ హియర్. రెండోది ఆబ్జెక్ట్ ప్రనౌన్స్, క్రియ లేదా ప్రిపోజిషన్ తర్వాత వస్తాయి. అవి మీ, యూ, హిమ్, హర్, ఇట్, అజ్, దెమ్. హీ టోల్డ్ మీ, గివ్ ఇట్ టు అజ్. మూడోది లైక్స్, డిస్లైక్స్. లైక్, లవ్, హేట్ తర్వాత ఒక పని, క్రియ వస్తే ఆ క్రియకు ఐఎన్జీ జోడించాలి. షీ లైక్స్ స్విమ్మింగ్, హీ హేట్స్ లూజింగ్. ఈ మూడు విషయాలు రోజూ వాడేవే. వీటిని బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. అవును, ప్రాక్టీస్ చాలా ముఖ్యం. వినడం, చదవడం, ఇంకా మాట్లాడటం, రాయడం అన్నిట్లోనూ వీటిని ఉపయోగిస్తూ ఉండాలి. సరే, మరి ఈరోజు వింటున్న పిల్లల కోసం మనమనుకున్న ఆ చిన్న ఆలోచన. అవును, పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం మీరు చెయ్యలేనిది కానీ ఈ సంవత్సరం మీరు చేయగలుగుతున్న ఒక పని ఏమిటి? సైకిల్ తొక్కడం, కొత్త గేమ్ ఆడటం,
లేదా కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు చెప్పడం ఏదైనా కావచ్చు. అలా మీరు ఇప్పుడు నేను ఇది చెయ్యగలను అనుకునే పనిని ఐ క్యాన్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? ఒకసారి చెప్పడానికి ప్రయత్నించండి. మంచి ఎక్సర్సైజ్ అది. క్యాన్ వాడకం ప్రాక్టీస్ అవుతుంది, మీ ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. తప్పకుండా. సరే, మరి ఈ రోజుకి ఇంతేనా? ఇంతే. ఈ విషయాలు బాగా సాధన చేయండి. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం.